నాగుల పంచమి వేరు, నాగుల చవితి వేరు. హ్మ్. ఎందుకు ఆ రెండిటికి వ్యత్యాసం ఏమిటి వివరిస్తూ నాగుల ఈ చవితికి సంబంధించి హ్మ్. ఆహ్, విశిష్టత ఈ మాసంలోనే ఎందుకు? అంటే నాగుల పంచమి వేరే మాసంలో ఎందుకు రాలేదు? ఎందుకు చేసుకోరు? పంచమి నాడు ఏ పంచమైనా చేసుకోవచ్చు గదా! హ్మ్. ప్రతి మాసంలో పంచమి వస్తుంది హ్మ్. కదా! ఎందుకు కార్తీక మాసానికి అంతటి విశిష్టత వచ్చింది? కారణం ఏమిటి చెప్పండి? మా మనం ఇందులోనే ఎందుకు ప్రత్యేకత ఉంది అంటే, మనకు ఎన్ని తిథులు ఉన్నాయో అన్ని తిథులకు అన్ని రకాల పండుగలు ఉన్నాయి. హ్మ్. మనం ఫాలో గామంతే. ఇప్పుడు హ్మ్. ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అవును. 12, 12, 24 ఏకాదశులు. ఏకాదశిలో అందరూ 20 ఉపవాసాలుండే అహా! అవకాశం ఉంటుంది. 24 ఏకాదశులకు 24 పేర్లున్నాయి. హుహు. కామదా ఏకాదశి, మోక్షద ఏకాదశి, ఆ ఏకాదశి, ఈ ఏకాదశి 24టికి పేర్లున్నాయి. హ్మ్. ఆ 24 ఉత్సవాలే. హ్మ్. అట్లాగే మనకు ప్రతి తిథి పండుగే. హ్మ్. దానికి హ్మ్. వెనకాల ఏదో ఒక పండుగ ఉంటుంది. మనం కొన్నిటిని మాత్రమే తీసుకుంటాం. ఐకానిక్‌గా తీసుకున్నాం. హ్మ్. ఈ నాగుల చవితికి మ్యాటర్ ఏంటంటే, ఆంధ్ర ప్రాంతీయులు నాగజాతి వారు. ఆంధ్ర హుహు. ప్రాంతీయులు అంటే ఆల్ తెలుగుస్. హ్మ్. మనందరం నాగజాతి వాళ్ళం. హ్మ్. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ గట్టిగా. అందులో మనం తెలుగు వాళ్ళం నాగజాతీయులం. హ్మ్. అందుకని మనకు నాగారాధన ఉంటుంది. హ్మ్. పాముల్ని చంపకపోవడం అనేది, హ్మ్. పాముని హర్ట్ చేయకపోవడం, దాన్ని కొట్టకపోవడం అనేది మనకు ఒక వ్రతంగా ఉంటుంది. హ్మ్. దీన్ని ఏమనాలి, టొటామిక్ కల్చర్ అంటారు. టొటామిక్ కల్చర్ అంటే ఒక్కొక్క వర్గానికి ఒక గుర్తుంటుంది. ఆ గుర్తు వాళ్ళకి పవిత్రంగా ఉంటుంది. హ్మ్. బ్రాహ్మణులకు ఆవు ఉన్నట్టు, ఇంకోళ్ళకు ఇంకోటి ఉన్నట్టు. వాళ్ళు ఏం హ్మ్. చేస్తారంటే వాళ్ళ టొటామిక్‌గా ఏదైతే ఉంటుందో దానికి హాని చేయరు. ఎందుకంటే హ్మ్. వాళ్ళకది భగవత్ స్వరూపం లాంటిది. హ్మ్. మనకు నాగులు అలాగా. హ్మ్. మనం నాగజాతి వాళ్ళం. శాసనాల నుంచి తీసుకున్న పౌరాణిక ఆధారాలు చూసుకున్నా కూడా మనం నాగజాతి వాళ్ళం. హ్మ్. అందుకనే మన కుమారస్వామి మీరు అన్నీ చూడండి, ఆ కింద ఒక పాము ఉంటుంది. హ్మ్. అంతే కదా! కుమారస్వామి ఆరాధన చేసే ప్రతి చోట మీకు నాగారాధన కూడా ఉంటుంది. హ్మ్. నాగ ప్రతిష్టలు ఉంటాయి. మన గుళ్ళలో 2, 2 పాములు ఆ పెన వేసుకున్న హ్మ్. విగ్రహాలు పెడుతున్నాం. హ్మ్. ఎందుకంటే నాగులు మనం నాగజాతి వాళ్ళమని. హ్మ్. నాగులు మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళ హ్మ్. నుంచే మనం ఉద్భవించామనేది. రైట్. హ్మ్. మన పూర్వీకుల్ని సంస్మరించుకునేందుకు ఒక అవసరం ఇది. హ్మ్. ఈ నాగుల్ని. నాగులు మనకు ఆరాధనీయులు కాబట్టి, పూజనీయులు కాబట్టి, ఆ రోజు నాడు అంటే చవితి రోజు నాడు మరి పురుషులు వాస్తవానికి అన్నీ చేయాలి గానీ, హ్మ్. పురుషులు ఏవి చేయరు. స్త్రీలే అన్ని హ్మ్. పూజలు, వ్రతాలు చేస్తారు కాబట్టి, ధర్మం కోసమే భార్య గదా! హ్మ్. ధర్మం కోసం ధర్మ ఏంటి ప్రచారం కోసమే భార్య. లేతే హ్మ్. భార్యతో అవసరం ఉండదు. అందుకే ధర్మపత్ని అన్నారు. ఆ! ధర్మం కోసమే. ఎందుకంటే హ్మ్. భార్య లేనివాడు యజ్ఞాలు, యాగాలు చేయడానికి లేదు. హ్మ్. భార్య ఉంటేనే చేయాలి. సపత్నీకుడైన వాడే చేయాలి. హ్మ్. అపత్నీకుడు చేయడానికి లేదు. బ్రహ్మచారి చేయడానికి లేదు. విదురుడైన వాడు, విదురుడు అంటే భార్య చనిపోయిన వాడు, హ్మ్. విడోవర్, వాడు హ్మ్. కూడా చేయడానికి లేదు. భార్య ఉండాలి. ధర్మం ఆమె ముందుకు తీసుకెళ్తుంది హ్మ్. కదా! హ్మ్. ఈ ఈ ధర్మం తెలిసిన ఈ స్త్రీలు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు నాగారాధన చేయటం కోసం చక్కగా పుట్ట దగ్గరికెళ్ళి, హ్మ్. పుట్టకు పూజ చేసి, హ్మ్. అందులో పాలు పోసి, నాగుల చవితికి నాగరాజా పాట పాడుకొని, అయ్యా భక్తిగా నీ వంశస్థులం మేము, హ్మ్. మన కుటుంబాన్ని హ్మ్. కాపాడు, ఈ వంశాన్ని పరివృద్ధం చేయి అని హ్మ్. కోరుకోవటం కోసం. నాగులు దేనికి ప్రతీక అంటే, నాగులు జ్ఞానానికి ప్రతీక. నాగులు సంపదకు ప్రతీక. ఓకే. అందుకనే చూడండి, మీకు ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి అని ఉంటుందో, ఆ అక్కడ నిధులన్నిటి మీద నాగుల పడగలుంటాయి. హ్మ్. నాగబంధనం వేసుంటారు. నాగ బంధనం వేసి ఉంటారేమంటే దాన్ని చేసుకుంటాం. హ్మ్. పాము పడగ దేనికి గుర్తు? ఇప్పుడు ఎవరో ఒక మహనీయుడు అయిపోయినాడు ఒక ఆయన హ్మ్. అని కథ చెప్తున్నారు అనుకోండి. ఆ జప్తం చేస్తారు. ఆయన పడుకుంటే ఒక 6 తలల పాము వచ్చి పడగ హ్మ్. విప్పి నీడ కల్పించను. ఆ నీడలో ఈయన పడుకుని అని చెప్తారు. హ్మ్. ఎందుకని మన మన జ్ఞాన సంపదకు ఇది ప్రతీక. సంపదలన్నిటికీ ప్రతీక పాము. రైట్. హ్మ్. అందుకనే మీలో నిద్ర లేచే కుండలిని ఏమేసి చెప్తారు? చుట్ట చుట్టుకున్న పామే. ఓకే. ఇది తెరుచుకొని సహస్రాల నుంచి బయటికి పోవటమే మీ కుండలిని అవేకనింగ్. హుహు. కనుక ఈ నాగము ఏదైతే ఉందో, ఈ నాగులు ఎవరుతున్నారో వీళ్ళు దీనికి గుర్తులు. హ్మ్. వాళ్ళ ఆరాధన చేయడం. హ్మ్. ఇది కూడా ఒక విధంగా జ్ఞానారాధనే. హ్మ్. హ్మ్. అవేకెన్ మీ నాలో ఉన్న ఏమిటి జ్ఞానం ఏ మూలన్నా ఉంటే దాన్ని లేపండి. హ్మ్. నాలో ఉన్న వివేకాన్ని మళ్ళీ జాగృతం చేయండి అని హ్మ్. మనం నాగుల్ని కోరుకోవటం కోసమే ఇది చేయడం. రైట్. పుట్టకు ఆరాధన చేయడం. అక్కడ
కొంతమంది ఈ మధ్య కాలంలో గుడ్లు కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఉమ్, వాస్తవానికి పాలు మాత్రమే పోసి చేస్తారు. పాములు పాలు తాగుతాయా అని ఉమ్, సైంటిఫిక్ చర్చలకు పోతే ఉమ్, తాగుతాయో లేదో తెలియదు కానీ మనకు అది నమ్మకం. ఉమ్. నమ్మకాలు బట్టే అన్ని. రైట్. అది. సో అదండి నాగుల చవితికి సంబంధించి. నాగుల చవితి ఏ విధంగా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, అసలు ఎందుకు జరుపుకుంటాం ఈ నాగుల చవితిని చాలా చక్కగా వివరించారు భారతి గారు. మీరు ఏదైనా కానివ్వండి, ఏ విషయానికి సంబంధించి అయినా వివరణాత్మకంగా కావాలి అనుకుంటే ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.